మీరు ఎప్పుడైనా ఏడుస్తున్నప్పుడు ముక్కులోంచి నీళ్లు కారి కుడాయిలా అయిపోయిందా? దీని వెనుక ఒక రహస్యం ఉంది. మీ ముఖంలో ఒక రహస్య పైపుల వ్యవస్థ ఉంది. ఆసక్తిగా ఉందా? మంచిది, ఆ దారిని చూపిస్తాను. మీ కనురెప్ప లోపలి మూలలో సూది మోనంత చిన్న రంధ్రాలు, వారిని లాక్రిమల్ పంక్టా అంటారు. వారిని డ్రైనేజీ ఓపెనింగ్స్ అనుకోడ్. బ్రేక్ టైమోసెస్ కన్నీళ్లు ఆ రంధ్రాల్లోకి జారుతాయి. తర్వాత కెనాలికులి అనే సన్నని గొట్టాల ద్వారా ప్రవహిస్తాయి. లాక్రిమల్ షాక్ అనే చిన్న రిజర్వాయర్లో చేరతాయి. ఆ తర్వాత నాసోలాక్రిమల్ డక్ట్ ద్వారా ముక్కులోకి వెళ్తాయి. సాధారణంగా ప్రశాంతమైన పరిస్థితులలో మీ కళ్ళు ప్రతి నిమిషం కొద్దిగా మాత్రమే కన్నీళ్లు ఉత్పత్తి చేస్తాయి. ఆ స్థిర సరఫరా కంటి ఉపరితలాన్ని మృదువుగా ఉంచుతుంది. కానీ భావోద్వేగంగా మారితే లాక్రిమల్ గ్రనరులు చాలా పని చేస్తాయి. మీరు సాధారణమైన కన్నీళ్ల కన్నా ఎక్కువ ఉత్పత్తి చేస్తారు. పరిమాణం పెరిగి బయటపడుతుంది. ఇప్పుడు ముక్కుకు భాగం. ముక్కు లోపలి భాగం బ్యూకస్ అనే పలుచని పొరతో ఉంటుంది. కన్నీళ్లు ఆ బ్యూకస్తో కలుసుకుంటాయి. కన్నీటి నీరు మ్యూకస్ నాసికాలో ఎక్కువ ద్రవం. ఆ ద్రవం బయటకు వెళ్ళటానికి మార్గం తీసుకుంటుంది. బొట్లుగా ప్రవాహంలా డిట్లో. అప్పుడు అది ముక్కు కారులాగా కనిపిస్తుంది. కానీ ఎక్కువ భాగం కొంచెం బ్యూకస్ కలిసిన కన్నీళ్లు. ఇంకొక బలం. భావోద్వేగాలు ఆటోనామిక్ నర్వస్ ను క్రియాశీలం చేస్తాయి. అది గుండె వేగం పెంచుతాయి మరియు గూస్ బంప్స్ వంటి ఫలితాలు ఇస్తుంది. ఆ క్రియాశీలత ముక్కులోని లోపలి పొరకు మ్యూకస్ ఉత్పత్తి పెంచమని సంకేతం పంపుతుంది. అందుకే తీవ్రంగా ఏడుస్తున్నప్పుడు మీరు మరిన్ని బ్యూక్స్ కూడా ఉత్పత్తి చేస్తున్నారు. కన్నీటి పైపు మార్గం కేవలం డ్రామా కోసం కాదు. ఇది ఒక నిర్వహణ చక్రం. కళ్ళను తడిగా స్పష్టంగా ఉంచుతుంది. కన్నీళ్లు యాంటీబాక్టీరియల్ ఎంజైమ్లు కలిగి ఉంటాయి. ఉదాహరణకి లిసోజామ్. కన్నీటి పొర, నీటి పొర, మ్యూకస్ పొర, ఈ మూడు కలిసి కంటి ఉపరితలాన్ని రక్షిస్తాయి. కాబట్టి మీరు గెచ్చేటప్పుడు మీ ముక్కు కారడనంటే మీరు విసర్జించలేదన్న మాట కాదు. ఇది మీ ముఖం ఇంజనీరింగ్ దాని పనిని చేస్తోంది. మీ రహస్య పైపు మార్గం కన్నీళ్లు షార్ట్ కట్ తీసుకుంటున్నాయి. నిజమే, ఇది చాలా సొగసైనది మరియు చాలా మానవ స్వభావం.